అది పెండింగ్ ఉంది. అయితే సుప్రీంకోర్టు తీర్పులో 2-3 స్థానాల్లో కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు. ఏమని? వాళ్ళు ఒక వినతి చేసుకొని, డబ్బులు కట్టి వీవీఎం, ఈవీఎం, వీవీప్యాట్‌లు, ఈవీఎంలో చూపించిన అంకెలు, వీవీప్యాట్‌లో వచ్చినటువంటి స్లిప్పులు ఈ కంపేర్ చేసుకొని అది మొత్తం టోటల్ కౌంటింగ్‌లో ఓట్స్‌కి సంబంధించి టాలీ అవుతున్నాయా లేదా, కరెక్ట్‌గా ఉందా అనేది చూడటానికి వాళ్ళు పరిశీలించి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ని జారీ చేశారు. 2024 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈయన కట్టినటువంటి డబ్బు ఇచ్చిన పిటిషన్ మీద ఆధారంగా వాళ్ళనేది ఏంది, టెక్నికల్‌గా ఏదైనా ఈవీఎంలో ఎర్రర్ ఉంటే బిహెచ్ఈఎల్ ఇంజనీర్స్ అది వెరిఫై చేసి అది కరెక్ట్‌గా ఉందా లేదా అని మాత్రమే చూసేదానికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక నోటీసు లేకపోతే ప్రొసీజరు. దాన్ని మరి ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని క్వశ్చన్ చేస్తున్నారు. మాకు టెక్నికల్‌గా కరెక్ట్‌గా ఉందా లేదని మాత్రమే కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము ఇది కరెక్ట్ కాదు మీరేదైతే చూపిస్తున్నారో అని చెప్పి ఆయన అడ్వకేట్ శ్రీరామ్ గారు, ఎస్ శ్రీరామ్ గారు, ఆయన వాదనలు చేశారు. అవినాష్ దేశాయ్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆయన చెప్పింది ఏంటంటే, ఏదైతే వాదన వీళ్ళు చేస్తున్నారో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చేస్తున్నారంటున్నారు. కానీ ఆ తీర్పుని సరిగా అర్థం చేసుకోలేదు. ఆ తీర్పులో చెప్పిన విషయాల ప్రకారం కాకుండా వీళ్ళు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించి ఈవీఎంలైన పోర్టులతో సరిపోల్చాలని చెప్పి ఏదైనా వాదన చేస్తున్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి, అది కరెక్ట్ కాదు. ఈవీఎంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారని, అదేమైనా ట్యాంపరింగ్ జరుగుంటే అది మాత్రమే ఇంజనీర్స్ వచ్చేసి పరిశీలించాలని సుప్రీంకోర్టు చెప్పారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ప్రశ్నే ఉత్పన్నం కాదనేది వాళ్ళనేది, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్వకేట్. అందువల్ల ఒక మాక్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇరుపక్షాల న్యాయవాదులు విన్న తర్వాత కోర్టు వారు దాని మీద తీర్పుని వాయిదా వేశారు. అయితే ఈవీఎంల మీద వచ్చిన అవకతవకలు, బాలినేని చేసిన ఫిర్యాదు సంచలనాత్మకంగా మరి అన్ని నెటిజన్స్ కానీ బయట కానీ చేస్తున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. నాకు హైకోర్టు కనుక న్యాయం చేయకపోతే నేను సుప్రీంకోర్టుకైనా వెళ్తాను అని చెప్పి. కాబట్టి ఇప్పుడు అసలు ఈ రీచెకింగ్ అనేది మళ్ళా చేయటం అనేది జరుగుతుందా లేదా? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 2 కండిషన్ల మీద రివ్యూ పిటిషన్లో ఆర్డర్స్ ఇచ్చింది. ఆ 2 కండిషన్లని కంప్లై చేస్తారా లేదా? వీవీప్యాట్ సైతం లెక్క పెట్టాలని ఎన్నికల అధికారులను ఆయన కోరుతుంటే, అలా కుదరదని అధికారులు చెప్తుంటే, దానివల్ల ఆ ప్రతినిధులంతా బయటకు వచ్చేసారు ఆ రోజు. ఎక్కడ ఎలక్షన్ కౌంటింగ్ జరిగే దగ్గర. దానివల్ల అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మాక్ పోలింగ్ అనమాట. ఈవీఎం వెరిఫికేషన్, వీవీప్యాట్ కౌంటింగ్ ఈ 2 కూడా కంపల్సరీగా చేయాలి. మాక్ పోలింగ్ కాదు మాకు కావాల్సింది అని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమి తీర్పిచ్చారు, ఆ తీర్పు ఇచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్ ఎందుకు వేశారు, ఆ రివ్యూ పిటిషన్లో ఇచ్చినటువంటి కండిషన్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఈవీఎంల ద్వారా ఎన్నికొద్దు, బ్యాలెట్ల ద్వారానే జరగాలని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తే పునఃపరిశీలించి లేదా పరిశీలించి ఇది సమగ్రంగానే ఉంది, చాలా దేశాల్లో ఇంకా ఈవీఎంల ద్వారానే జరుపుతున్నారు, ఏదో కొన్ని దేశాల్లోనే బ్యాలెట్ ద్వారానే మాత్రమే జరుపుతున్నారు, కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మరి ఒక రివ్యూ పిటిషన్ వేశారు. ఆ రివ్యూ పిటిషన్లో రివ్యూ చేసిన తర్వాత కింద ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తూ సుప్రీంకోర్టు వాళ్ళు 2 కండిషన్లు పెట్టారు. ఒక 5% ఆఫ్ ఈవీఎంస్ని ఓట్స్ని చెక్ చేయాలి బిఫోర్ స్టార్టింగ్ ద కౌంటింగ్ ఓటింగ్.
అది చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయంటేనే ముందుకెళ్ళాలి. దాంతోపాటి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉన్నవాళ్ళు 2, 3 ఏదైతే సెకండ్ అండ్ థర్డ్ వస్తారో ఎలక్షన్స్‌లో ఓట్లల్లో మెజారిటీలో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చి వాళ్ళు ఈ కౌంటింగ్ అనేది ప్రక్రియ ఈవీఎంలో తప్పుంది, అది మార్ఫింగ్ చేశారు, పర్ఫెక్ట్గా జరగలేదు అని చెప్పి కొంత డబ్బు కడితే, అంటే ఖర్చులు, ఆ ఖర్చులు దేనికి, ఇద్దరు ఆఫీసర్లు బిహెచ్ఏఎల్ నుంచి కొంతమంది బయట నుంచి వచ్చి ఈ ప్రిజర్వ్ చేయబడినటువంటి ఈవీఎంస్ ని వీవీప్లాట్ స్లిప్ ని అవన్నిటిని కూడా వెరిఫై చేసి కరెక్ట్గా జరిగిందా లేదని చెప్పేదాని కోసంగా కోరుతున్నారు కాబట్టి అయ్యే ఖర్చు వీళ్ళు పెట్టుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాని ప్రకారం బాలినేని శ్రీనివాస్ డబ్బు కట్టారు. కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఈవీఎంస్ కరెక్ట్గా పనిచేసియా లేదా, వీవీప్యాట్స్తో పాటు టాలీ చేసి కౌంటింగ్లో ఓటింగ్ జరిగిన బ్యాలెట్ పేపర్స్ ఏదైతే ఈవీఎంలో లోడ్ అయినాయో అవి ఎట్లా ఉన్నాయి, అది కరెక్ట్గా ఉందా లేదా, అది టాలీ అవుతున్నాయా లేదా, కౌంటింగ్లో తప్పులు జరిగినాయా లేదా, ఇవన్నీ కూడా చేసే అవకాశం అధికారం ఆ ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చారు. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం చేసి తగు న్యాయం